गोदादेवी शुभचरितं महिमान्विता सुधाभरितम् अतुलितपावनसङ्कलितं श्रवणजीवनं मुक्तिप्रदं गोदादेवी शुभचरितं महिमान्विता सुधाभरितम् अतुलितपावनसङ्कलितं श्रवणजीवनं मुक्तिप्रदं गोदादेवी वन्दनमो धरणीपुत्रिक वन्दनमो श्रीरङ्गनायकि वन्दनमो मङ्गलदीपिक वन्दनमो మానవకన్యగ జనించి విగ్రహరూపుని వరించే శ్రీరంగనాథుని పతిగా నెంచి అపూర్వ చరితను సృష్టించే పవిత్ర వ్రతమును ఒనరించి ఎల్ల జనులకు హితమును పంచే భావితరాలకు యుక్తముగా గ్రంథరూపమును అందించే गोदादेवी शुभचरितं महिमान्विता सुधाभरितम् अतुलितपावनसङ्कलितं श्रवणजीवनं मुक्तिप्रदम् ఎదురుగా ఉన్న విగ్రహమూర్తిని నిజమూర్తిగతను భావించి అనుపమానము అసమానమునగు దైవ ప్రభావము దర్శించే విగ్రహమూర్తిని కదిలించి పరిణయమాడిన ప్రామాణ్యం గోదా కళ్యాణ వైభవము అమ్మవారికి ప్రాముఖ్యం गोदादेवी शुभचरितं महिमान्विता सुधाभरितम् अतुलितपावनसङ्कलितं श्रवणजीवनं मुक्तिप्रदम् ఉలకని పలకని దేవదేవుని తన చేతనతో మేల్కొలిపినది పిల్లవానిగా మనసున తలచి స్వామికి బోధన చేసినది మనుజుల మేలును మదిలో నెంచి స్వామికి నడవడి నేర్పినది స్పందించిన శ్రీరంగనాయకులు ఆండాలమ్మను వరించెను गोदादेवी शुभचरितं महिमान्विता सुधाभरितम् अतुलितपावनसङ्कलितं श्रवणजीवनं मुक्तिप्रदम् శ్రీవిల్లిపుత్తూరునందు అవతారమూర్తి శ్రీకృష్ణుండు వటపత్రముపై శయనించి లోకరక్షణము గావించే సావిల్లిపుత్తూరునందు భట్టనాథుడను విప్రుండు వసించి నిరతము విష్ణు చింతనతో ప్రసిద్ధి చెందెను విష్ణు చిత్తునిగా గోదాదేవి శుభచరితం महिमान्विता सुधाभरितम् अतुलितपावनसङ्कलितं श्रवणजीवनं मुक्तिप्रदम् విష్ణుచిత్తుడు ప్రతినిత్యం పూలమాలలను స్వయముగా కూర్చి శ్రీకృష్ణునికి అర్పించి భక్తిగా పూజలు చేయుచుండెను విష్ణుచిత్తుని భక్తిని చూసి విష్ణు భక్తులలో ప్రసిద్ధి పొందిన ఆల్వారులుగా కీర్తించి పెరియాల్వారుగా బిరుదమునొసగిరి గోదాదేవి శుభచరితం महिमान्विता सुधाभरितम् अतुलितपावनसङ्कलितं श्रवणजीवनं मुक्तिप्रदम् పెరియాల్వారులు ఒకనాడు తులసి మొక్కలకు పాదులు తీయుచు ఆశ్చర్యముగా అచటగాంచను పాలుగారు చిన్నారి పాపను అచట దొరికిన చిన్నారి పాపను దైవ ప్రసాదముగా భావించి కోదయ్యను నామంబుతో గారాభముగా పెంచసాగెను गोदादेवी शुभचरितं महिमान्विता सुधाभरितम् अतुलितपावनसङ्कलितं श्रवणजीवनं मुक्तिप्रदम्
కోదై అనగా పూలమాల, కోదై నామమే కాలక్రమముగా గోదాదేవిగా రూపాంతరంబై విధంబుగా ప్రసిద్ధి చెందెను. చిరుప్రాయమునే గోదాదేవికి భక్తి భావనలు అంకురించెను. కృష్ణలీలలను ఎల్లప్పుడూ ఆడుతూ పాడుతూ గడుపుచుండెను. గోదాదేవి శుభచరితం మహిమాన్వితా సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం. యుక్త వయసులో గోదాదేవికి భక్తి భావనలు ప్రేమగా మారి, కళ్ళు మూసిన కళ్ళు తెరచిన నల్లని వాణిని కాంచసాగెను. విల్లి పుత్తూరు గోకులమ్ముగా తన స్నేహితులను గోపికలుగా అన్ని వేళలా భావన చేసి ఆ విధంబుగా చరించసాగెను. గోదాదేవి శుభచరితం మహిమాన్వితా సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం. విష్ణు చిత్తుడు భగవంతునికై రూపొందించిన పూలమాలలను గోదాదేవి ముందుగా ధరించి తనలో కృష్ణుని గాంచి మురిసెను. ఈ దృశ్యమును విష్ణు చిత్తుడు ఒక దినమునందు కన్నుల కాంచి జరిగినది అపచారమని తలచి ఎంతయో చింతించెను. గోదాదేవి శుభచరితం మహిమాన్వితా సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం. కలలో కాంచిన విష్ణు చిత్తునకు శ్రీకృష్ణుడు తన మోదము తెలిపే. గోదాధరించు పూలమాలలు ప్రీతి పాత్రమని వివరించే. వివరము నెరిగిన గోదాదేవి శ్రీకృష్ణుని తన పతిగా కోరి చెలికత్తెలను కలుపుకొని కాత్యాయని వ్రతమాచరించెను. గోదాదేవి శుభచరితం మహిమాన్వితా సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం. ఆహారానికి అలంకరణకు సంబంధించిన కఠిన నియమములు గోదాదేవి పాటించి పాశురములుగా వివరించే. వైష్ణవ భక్తుల గృహములలో తిరుప్పావైగా వినిపించే గీతములే ఈ పాశురమ్ములు ఉపనిషత్తుల సారములు. గోదాదేవి శుభచరితం మహిమాన్వితా సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం. అమిత ప్రేమకు లొంగిన కృష్ణుడు విష్ణు చిత్తునకు కనిపించి గోదాదేవికి శ్రీరంగమునకు తోడ్కొని రమ్మని వివరించే. శ్రీరంగములో అర్చకులకును గోదాదేవితో తన పరిణయము నిర్ణయమును ఎరిగించ అందరూ ఆనందము పొందిరట. గోదాదేవి శుభచరితం మహిమాన్వితా సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం. సకల పురజనులు వెంటను రాగా అర్చకులందరూ తోడుగరాగా గోదాదేవిని తోడ్కొని వెళ్ళి ఆలయమందున ప్రవేశమందే. పెళ్లి కూతురుగా గర్భగుడినందు ప్రవేశించిన గోదాదేవి ఎల్ల జనులును చూచుచుండగా రంగనాథునిలో ఐక్యమయ్యను. గోదాదేవి శుభచరితం
महिमान्विता सुधाभरितम् अतुलितपावनसङ्कलितं श्रवणजीवनं मुक्तिप्रदम् శ్రీవిల్లి పుత్తూరు నందు అమ్మవారిని ఉత్సవమూర్తిగా రంగనాథుడు మలచిన పిదప తాను కలిసెను ఉత్సవమూర్తిగా అవతారమూర్తి శ్రీరామచంద్రుని ఇలవేల్పు శ్రీరంగనాథుని పరిణయమాడి గోదాదేవియు ఇలవేల్పయ్యను గోదాదేవి శుభచరితం महिमान्वित सुधाभरितम् अतुलितपावनसङ्कलितं श्रवणजीवनं मुक्तिप्रदम् నాటి నుండి ప్రతి వైష్ణాలయమున భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణోత్సవము జరిపించుట ఒక సాంప్రదాయము. ధనుర్మాసమున తొలిమలి సంధ్యలో దీపారాధన చేయుట వలన లక్ష్మీ కటాక్ష సిద్ధి ప్రాప్తము, సకల సంపదల సిద్ధి తథ్యము. గోదాదేవి శుభచరితం महिमान्विता सुधाभरितम् अतुलितपावनसङ्कलितं श्रवणजीवनं मुक्तिप्रदम् తిరుప్పావైని సుప్రభాతముగ ధనుర్మాసమున దానము చేయుట, విష్ణాలయమున నివేదనలను బాలలకిచ్చుట సాంప్రదాయము. దేవతలకిది బ్రహ్మ ముహూర్తం, మకర కర్కటక సంక్రాంతులలో పూజలు చేయుట శుభకరము, భక్తజనులకు ఒక వరము. గోదాదేవి శుభచరితం महिमान्विता सुधाभरितम् अतुलितपावनसङ्कलितं श्रवणजीवनं मुक्तिप्रदम् ధనుర్మాసమున ఆలయాలలో పండగ సందడి నెలకొని ఉండగా ధనుర్మాస వ్రతమాచరించడం వైష్ణవ భక్తుల మోదనము. మొదటి పక్షమున చక్కెర పొంగల్, రెండవ పక్షము దద్రోజనము నైవేద్యముగా మధుసూదనునికి సమర్పించడం దివ్య భోగము. గోదాదేవి శుభచరితం महिमान्विता सुधाभरितम् अतुलितपावनसङ्कलितं श्रवणजीवनं मुक्तिप्रदम् భూదేవి అవతారమైన ఆండాళ్ళమ్మ విరచితమైన దివ్య ప్రబంధము గానము చేయుట సర్వజనులకు ముక్తిప్రదం. భూదేవి అవతారమైన ఆండాళ్ళమ్మ విరచితమైన దివ్య ప్రబంధము గానము చేయుట సర్వజనులకు ముక్తిప్రదం. అనునిత్యమును బ్రహ్మ ముహూర్తం శుభగడియలలో తిరుప్పావై పారాయణము దివ్యవరం, దైవానుగ్రహ సంగతము. గోదాదేవి శుభచరితం महिमान्विता सुधाभरितं अतुलितपावनसङ्कलितं श्रवणजीवनं मुक्तिप्रदम् ఇంటి ముంగిట ముగ్గులు వేసి గొబ్బమ్మలను అందున నిలిపి పసుపు కుంకుమతో అలంకరించి పూజించు కన్యకు కళ్యాణయోగం. ధనుర్మాసమున ఆండాళ్ళు పూజ తిరుప్పావై పఠనముతో గోదా కళ్యాణ వేడుక చూసిన జన్మధన్యము శుభయోగం. గోదాదేవి శుభచరితం महिमान्विता सुधाभरितम् अतुलितपावनसङ्कलितं श्रवणजीवनं मुक्तिप्रदम्. గోదాదేవి వందనము
ధరణీ పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము, గోదాదేవి వందనము, ధరణీ పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళదీపిక వందనము, మంగళదీపిక వందనము.